కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్పై దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు ఆయన. దేశ హోం సహాయ మంత్రి దాడులు చేయించారని, బీజేపీకి కంప్లైంట్ చేస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయం మేరకు తాము నిరసన తెలుపుతామని చెప్పారు. దాడులకు భయపడబోమని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోచంపల్లి కమెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. కరీంనగర్ దాడిపై స్పందించడానికి మనతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఎలా చూస్తారు ఈ దాడిని? అంటే అంతకుముందు కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు రెచ్చగొట్టాయని చూడొచ్చా? కౌశిక్ రెడ్డి గారి పైన దాడి కానీ, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి కానీ ఫస్ట్ దాడిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో దాడులు చేసుడు కాదు. ప్రజాస్వామ్యంలో బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు దానికి రిప్లైనే కౌశిక్ రెడ్డి మాట్లాడిండే తప్ప ఫస్టే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు మాట్లాడలే. బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్గా మాట్లాడి వాళ్ళ భాషను ఎన్నోసార్లు కేటీఆర్ని దూషించడం, కేసీఆర్ మీద ఎన్నో రకమైన ప్రీ ప్లాన్గా మాట్లాడి ప్లాన్ అంటే ఇది కూడా ప్రీ ప్లాన్గా వాళ్ళు అక్కడ మీ ప్రెస్ మీట్ పెడతారని తెలిసి వాళ్ళు వచ్చి ప్రిపేర్ చేసుకొని వచ్చి, మా వాళ్ళు కూడా కరీంనగర్లో చాలామంది ఉన్నారు, అట్లా దాడులు చేసుకోవాలంటే కరీంనగర్లో వాళ్ళు మిగిలరు వీళ్ళు మిగిలరు. ఇది దాడి మంచి పద్ధతి కాదు. అన్నట్టుగా ప్రీ ప్లాన్ అంటున్నారు. ఒకవైపు ప్రెస్ మీట్ జరుగుతుండగానే బయట కార్యకర్తలందరూ వచ్చారు, దాడి జరిగింది. ఇదంతా కావాలని ముందుగానే ఈ ప్రెస్ మీట్ డిస్టర్బ్ చేయాలని లేకపోతే దాడి చేయాలనే ప్లాన్తో ఉన్నారు. నిన్న మీటింగ్ నుంచి ఈ విషయం అంతా నడుస్తుందని అనుకుంటున్నారు. నిన్న వరంగల్లో రైతు సంగ్రామ యాత్ర సక్సెస్ అవుతోటే ఇటు కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ ఎక్కడ నిద్రపడతలేదు. ఏంటి ఇంత స్వచ్ఛందంగా రైతులు ఇంత రావడం ఏంటి? ఒక కేసీఆర్ కాదు కదా, కేటీఆర్ వస్తేనే ఇంత ప్రభంజనంలాగా జనాలు వచ్చేసి రైతు సమస్యలు ఇంత సక్సెస్ అయిందని చెప్పి కోపంతో ప్లాన్డ్గానే, అంటే బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలపైన కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ప్లాన్డ్గానే వచ్చి ఆఫీస్ మీకు వచ్చి దాడి చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగింది. దీన్ని ఎట్లా అంటే ఏమన్నా డీజీపీకి కంప్లైంట్ చేస్తారా? నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారా? ఏం చేయబోతున్నారు దీని మీద? కరీంనగర్కి వెళ్తారా పార్టీ నేతలందరూ? దేశంలో నుండి ఏది హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రే దాడులు చేపిస్తే, హోంశాఖ మంత్రి ఆయనే దాడులు చేపిస్తే మేము డీజీపీకి చెప్పినా వాళ్ళు ఒకటే కదా, వాళ్ళు ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా, ఇద్దరు అండర్స్టాండింగ్లే నడుస్తున్న కదా మనం అందరం చూస్తున్నాం కదా. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి ఇద్దరు అండర్స్టాండింగ్లో నడుస్తున్న కదా మన అందరికి తెలిసిందే. సో కాబట్టి మేము కంప్లైంట్ డీజీపీకి చెప్పినా ఏం చెప్పినా ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తాం. అంటే ఎమ్మెల్యే అధికారిక నివాసం, అది ప్రభుత్వ నివాసం, అధికారిక నివాసం, దీనిపైన స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదంటే కరీంనగర్కి వెళ్ళి వాళ్ళకి మద్దతు పలుకుతారా? ఏం చేయబోతుంది పార్టీ తరఫున? ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? ఖచ్చితంగా కేటీఆర్ గారు పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దాన్ని ఎట్లా నిరసన చెప్పాలి, స్పీకర్ నోటీస్కి ఎట్లా తీసుకెళ్ళాలి, డీజీపీ గారికి ఏం చెప్పాలి, ప్రజలకు ఎట్లా పోయి కొట్లాడాలి, ఎట్లా నిరసన చేయాలనేది కేటీఆర్ గారు పార్టీ నిర్ణయం చేస్తే దాని ప్రకారంగా పోతుంది. ఇది ప్రీ ప్లాన్ దాడిగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రెస్ మీట్ జరుగుతుండగానే మరోవైపు కార్యకర్తలంతా బయటకు వచ్చి గుమిగుడి దాడి చేయడం అనేది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా మాకు అనుమానం ఉంది. డీజీపీకి ఫిర్యాదు చేసినా, ఇంకొకరికి కంప్లైంట్ చేసినా జరిగేది ఏమీ ఉండదని మాకు అర్థమవుతుంది. దేశ హోంమంత్రి, సహాయ మంత్రి ఆయనే స్వయంగా దాడి చేపిస్తే ఇంకెవరికి చెప్తే న్యాయం జరుగుతుంది అంటున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి. ఓటు స్టూడియో.